బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్ లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ఎమ్మెల్సీ కవిత, మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాసిన లేఖపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన హైదరాబాద్ లోని నివాసంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ అభ్యర్థి లేక బీజేపీకి ఓట్లు వేశారంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. సిద్దిపేట, సిరిసిల్లలో తక్కువ మెజారిటీతో గెలిచారని, బీఆర్ఎస్ పార్టీ గురించి ప్రజలు ఎవరూ ఆలోచించట్లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేసి క్యాండిడేట్లు పెట్టకుండా 10 సంవత్సరాల అధికారంలో ఉండి అప్పటికే దక్షిణ తెలంగాణలో 36 సీట్లలో 33 సీట్లు కాంగ్రెస్, ఒక్కొక్కరు 50-60 మెజార్టీ గెలిచి టీఆర్ఎస్ అనే పార్టీ లేదు. ఒక జగదీష్ రెడ్డి 2-3 వేలతో ఏమో గెలిచినట్టు, అది కూడా ఆ డబ్బులతో ఖర్చు పెట్టి. అలాంటి సందర్భంలో అక్కడ ఎమ్మెల్సీ క్యాండిడేట్ పెట్టలేక బీజేపీ సపోర్ట్ చేశాను. సో అక్కడ 0 అయిపోయింది, మా దగ్గర 0. పార్టీ భవిష్యత్తు లేదు. రైతుోత్సవ సభలో కూడా మీరు చూసిండ్రు, రాజు యువరాజు తప్ప వేరే వాళ్ళ ఫోటోలు లేవు. నష్టం కాదు, లాభం కాదు, అది పెద్ద జోక్గా తీసుకుంటారు పబ్లిక్. బీజేపీని 2 నిమిషాలు తిట్టి మరి ఈమె రాసిచ్చిపోయేది ఉండే వాళ్ళ ఆయనకు స్పీచ్, బీజేపీని 20 నిమిషాలు తిట్టు మరి చెప్పి ఈ పాయింట్ రాసిచ్చిపోతే అయిపోతున్నాయి కదా.